ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్‌లో ప్రమాదానికి గురవ్వడం. చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం. ఆ పిల్లోడు 2, 3 రోజుల్లోనే అంటే చిన్న గాయాలైనట్టున్నాయి సంతోషం. 2, 3 రోజుల్లోనే యాక్చువల్‌గా 2 రోజులు కూడా ఆసుపత్రిలో లేరు. బయటకొచ్చారు. తర్వాత నేరుగా హైదరాబాద్‌కు పిలుచుకొనొచ్చారు. అయితే ఈ క్రమంలో ఈ ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ వర్సెస్ మెగా కంపౌండ్ ఫ్యాన్స్ అంటూ నెట్టింట మళ్ళీ పొట్టు తిట్టుకున్నారు. అల్లు అర్జున్ ఒక ట్వీట్ కూడా పెట్టలేదని, అల్లు అర్జున్ కాన్సన్ చూపలేదు అని మెగా కంపౌండ్ అభిమానులు తిడితే దానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చి మొత్తం మీద పొట్టు తిట్టుకున్నారు. అయితే తాజాగా అన్ని పత్రికల్లోనూ మీడియాలోనూ అల్లు అర్జున్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు అనే వార్త అయితే రిపోర్ట్ చేయబడుతూ ఉంది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలిశారు అని. సరే, ఇది పెద్ద వార్త ఏమి కాదు. మామూలుగా ఈయన వెళ్ళి ఆయన కలవడం చాలా క్యాజువల్ వార్త అయ్యేది. బట్ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఉంది అని చెప్పి వార్తలు గట్టిగా రావడం, అది చాలాసార్లు ప్రూవ్ అవ్వడం, అండ్ అల్లు అర్జున్ కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు అని వరుసగా మెగా కంపౌండ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ తిట్టుకోవడం, ఈ పరిస్థితిలో ఈయన వెళ్ళి కలవడం నిజంగానే ఒక వార్త అయింది. బట్ ఇక్కడ కలిశారు అనే విధంగా ఒక్క మీడియా కూడా ఒక్క ఫోటో, ఒక వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. రహస్యంగా కలిశారా? ఫోటోలు వీడియోలు తీసుకోకూడదనే కండిషనా? బేసిక్గా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసినట్టు ఒక ఫోటో అన్న రావాలి కదా. అంటే అల్లు అర్జున్ నేను వెళ్ళి కలిశాను అని చెప్పి ఒక ట్వీటు లేదు, అల్లు అర్జున్ వచ్చి కలిశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక ట్వీట్ లేదు. మామూలుగా ఎవరిదైనా పుట్టినరోజులకు దానికి దీనికి కూడా డిప్యూటీ సీఎం లెటర్ హెడ్ మీద పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి లెటర్ హెడ్ వాడేస్తూ ఉంటారు. సో ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ సొంత ట్వీట్, సొంత హ్యాండిల్ నుంచి రాకున్నా ఆ డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక లెటర్ హెడ్ మీదైనా అల్లు అర్జున్ వచ్చి కలిశారు, నా కొడుకును పరామర్శించారు, అది ఇది కలిసాను ధన్యవాదాలు, ఏదో ఒకటి అదన్నా రావాలి. పోనీ ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి చాలా ఫ్యాన్స్ పేజెస్ ఉన్నాయి, అఫీషియల్గా పేజెస్. ఆ పేజెస్లో కూడా ఎక్కడే కూడా ఈ వార్త వాళ్ళు ఈ పోస్ట్ చేయలేదు. ఎందుకని ఏమో, ఇప్పుడు యాక్చువల్గా 11:30 వరకు అయితే పోస్ట్ చేయలేదు. మరి తర్వాత నిదానంగా పోస్ట్ చేస్తారేమో తెలియదు. రాత్రి వెళ్ళి కలిస్తే ఇప్పటి వరకు ఎందుకు ఒక్క వీడియో పోస్ట్ కూడా రాలేదో తెలియదు. కలిశారంటున్నారు, కలిస్తే ఎందుకు ఒక ఫోటో కూడా రాలేదు అన్నది నో క్లారిటీ.